హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్వీ మీడియా. మెగా బ్రదర్ నాగబాబు గారాల పట్టి నిహారిక కొన్నిదల భర్త నుంచి విడిపోయారని కొన్నాళ్లుగా జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. ఆ ప్రచారం నిజమేనని తేలింది. జొన్నలగడ్డ వెంకట చైతన్య నుంచి విడాకులు కావాలని కోరుతూ నిహారిక కోర్టుకెళ్లారు. హైదరాబాద్లోని కుకట్పల్లి ఫ్యామిలీ కోర్టులో నిహారిక దరఖాస్తు చేసుకున్నారు. హిందూ చట్ట ప్రకారం విడాకుల కోసం ఆమె దరఖాస్తు చేసుకోగా కోర్టు గత నెల 5న వారికి విడాకులు మంజూరు చేసింది. 2020లో చైతన్యతో నిహారిక వివాహం జరగ్గా కొన్నాళ్ళ నుంచి వీరిద్దరు దూరంగా ఉంటున్నారు. నిహారిక చైతన్య పరస్పర అంగీకారంతోనే కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. కాగా నిహారిక విడాకుల అంశం గత కొద్ది రోజులుగా గట్టిగా వినిపిస్తుంది. నిహారిక చైతన్య ఇన్స్టాగ్రామ్లో ఒకరికొకరు అన్ఫాలో చేసుకోవడం, తమ పెళ్లి ఫోటోలను సైతం చైతన్య ఇన్స్టాగ్రామ్ నుంచి డిలీట్ చేయడం నెటిజన్లలో అనుమానాలను రేకెత్తించాయి. నిహారికతో దిగిన ఒక్క ఫోటో కూడా చైతన్య ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో లేకపోవడంతో వీరిద్దరు విడాకులు తీసుకుంటున్నారనే ప్రచారం ఊపందుకుంటుంది. ఇటీవల తల్లిదండ్రులతో కలిసి చైతన్య తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. అప్పుడు కూడా ఆయన వెంట నిహారిక లేదు. అలాగే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థ వేడుకల్లోనూ నిహారిక ఒక్కరే పాల్గొన్నారు. ఆమె భర్త కనిపించలేదు. ఇవన్నీ వీరి విడాకుల రూమర్లకు బలం చేకూర్చాయి. మొత్తానికి తాము విడిపోతున్నట్లు ఈ రోజు స్పష్టత ఇచ్చేశారు. నిజానికి చాలా కాలంగా చైతన్యకు నిహారిక దూరంగా ఉంటున్నారు. గుంటూరు రేంజ్ ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్ రావు కుమారుడు అయిన చైతన్యను నిహారిక ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెద్దల అంగీకారంతో వీరి వివాహం 2020 డిసెంబర్ 9న రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఉన్న ఒబెరాయ్ ఉదయ్ విలాస్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకల్లో మెగా, అల్లు ఫ్యామిలీలతో పాటు సినిమా ఇండస్ట్రీ నుంచి చాలామంది సెలబ్రిటీలు హాజరయ్యారు. అయితే పెళ్లైన 2 ఏళ్లకు చైతన్య నిహారిక మధ్య విభేదాలు వచ్చినట్టు తెలుస్తుంది. నిజానికి నిహారిక చైతన్యాలకు పెళ్లైన ఏడన్నరకే విడాకుల రూమర్లు ఊపందుకున్నాయి. అయితే గతేడాది మార్చిలో నిహారికను ఉద్దేశించి చైతన్య ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్ పెట్టారు. దీంతో వీరి మధ్య ఎలాంటి గొడవలు లేవని, బాగానే ఉన్నారని అంతా అనుకున్నారు. కానీ గత 2-3 నెలలుగా విడాకుల వార్తలు మళ్లీ ఊపందుకున్నాయి. ఈ రూమర్లకు తగ్గట్టుగానే పరిస్థితులు కూడా కనిపించాయి. మొత్తానికి తాము విడిపోయినట్టు నిహారిక చైతన్య క్లారిటీ ఇచ్చేశారు. దీనిపై నాగబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.